నాన్సాక కన్నయ్య నాన్సాక ఇంకా శంకర్ చెప్పు. సాఫ్ట్వేర్ వాడు. చిన్నప్పుడు చెప్పబోయా, చిన్నప్పటిది బోధకుడు. అట్లా కాదు, ఒక్కోళ్ళు 20 చెప్తా ఉండు. బోధకుడు, కొబ్బరి పిల్లలు, సాఫ్ట్వేర్, ఏమి లాంచాకు, ఇతను కొబ్బరి బిడ్డలు, కొబ్బరి బిడ్డలు, సువేది, ఇతను మన కవి గణేష్, పొట్టి గణేష్, బోధకుడు, ఇగో డాక్టర్ రమేష్, ప్రిన్సిపాల్ మనకు మంగీలాల్, కారేపల్లి, పేరేపల్లి, బావమర్ది, టైగర్ జేవి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి టైగర్ జేవి, జేవి జిందాబాద్, జేవి జేవి, జై బోలో, జై బోలో, జేవి జై బోలో. మూడు పిచ్చా శ్రీరామ్, శ్రీరామ్ ఇటు సీను, శ్రీరామ్ గొర్రె, ఇద్దరు సినిమా పోయేది, శ్రీరామ్ పడుకొని గొర్రె చూసి సినిమా. కనుక నాచా కనుక అనిల్, అనిల్ ప్రిన్సిపల్, జేఎన్టీ సెయింట్ కాలేజ్ ప్రిన్సిపల్, రామ్ ప్రసాద్ కూబియా, కూబియా రామ్ ప్రసాద్. ఇయో మా గొర్రె 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 బాలాజీ ಚಾಂಪಿಯನ್ పూలియా పోదాడు పూలియా ఏదండి ఇది మన ఇండియా సూపర్ స్టార్ కృష్ణ పాడేది ఏం పాట ఉంది అది హ్యూమానిటీ వర్మ చాలా హ్యాపీ వాస్తవం చెప్పాలంటే నేను ఫుల్ ఫాలోయింగ్ మళ్ళీ రామ్ ప్రసాద్ చెప్పినాను ప్రతాప్ పెడితే ప్రోగ్రామ్ పెడితే కేసు పెడతాము అడుగు రామ్ ప్రసాద్ అడుగు రామ్ ప్రసాద్ తర్వాత వర్మ అందరు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మన మంగీలాల్ సుకుమార్ చెట్టాకు 35 బాబు కాకి అది క్యా బాలాజీ గణేష్ పొట్టి గణేష్ బాలాజీ తెలుసా కాకి అది క్యా అనేది 35 రవీంద్రబాబు బాబు అంబానీ అంటే మనవద్ది ట్రీట్మెంట్ నువ్వు ఇది కాదు నిమ్స్ కాదు అపోలో కాదు సార్ దీని వల్ల బీపీ మిత్రులందరికీ నమస్కారం. అందరికీ కిన్నర్సాని స్వాగతం పలుకుతుంది. దాంతోపాటు కమిటీ మెంబర్స్ అంతా మనమంతా అందులో భాగస్వాములు అయినాం. ఈరోజు లంచ్ కూడా చేయడం జరిగింది. మీరందరూ ఇక్కడ మొదటిసారి మనం ఇది 3వ మనం గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. మొదటిసారి 2016లో మనం నిర్వహించుకున్నాము. అదేవిధంగా 2022లో మనం 2023 జూన్లో మనం హైదరాబాద్లో మన జేవీ గారి నాయకత్వంలో అది నిర్వహించుకున్నాము.
తర్వాత ఇక్కడ ముచ్చటగా మూడోసారి మనం మళ్ళీ మనం చదువుకున్న పాఠశాల ఆవరణంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. లంచ్ చేసాము. మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మొదటిసారిగా మనతో కలిసిన మిత్రులు రవీంద్రబాబు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా గణేష్ చాలా కష్టపడ్డాం గణేష్ని అడ్రస్ తెలుసుకోవడానికి. ఎట్టకేలకు మనం అందరం కలవాలనేసి ఉంది. మనందరితో పాటు నువ్వు కూడా రావాలనేసి మూడోసారి అది మనం దేవుడు కోరుకున్నట్టు ఉంది. మనం అందరం కలిసాము. మాకు చాలా 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 సంతోషంగా ఉంది. గణేష్ అందరూ మరొకసారి అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొదటిసారిగా దసరు 2016లో ఆయన అటెండ్ అవ్వలేదు. తర్వాత 2023లో కూడా అటెండ్ అవ్వలేదు. తెలుసు నాకు. ఓకే, ఇది మన ముచ్చటగా మూడోసారి కార్యక్రమంలో మనతో పాటు మన దసరు వారికి కూడా మనందరి తరఫున ఆహ్వానం తెలుపుతాము. అదేవిధంగా మన డాక్టర్ బాబు ప్రేమగా సినిమా యాక్టర్లో సోమర్ బాబు ఆ విధంగా ముచ్చటగా మనం సోమర్ బాబు అని పిలిచారు కదా. ఆయన కూడా మన అందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. మీరు అందరూ క్లాస్ బట్టి ఆహ్వానిస్తున్నాం. వారికి అదేవిధంగా ఎల్వి కూడా మూడోసారి మాత్రమే మనతో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. అతన్ని కూడా మనందరి తరఫున కరతాళ ధ్వనులతో ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. మా మండల హెడ్ క్వార్టర్ వాస్తవ్యుడు 3 పిచ్చా మన హౌస్ లీడర్ చేశాడు ఆయన. ఓకేనా? వారి కూడా మన అందరి తరఫున ఇదే మన ముచ్చటగా మూడోసారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనందరి తరఫున ఆహ్వానం చెప్తున్నాము. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన మూడోసారి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మన కోటి అన్న కూడా ప్రత్యేకమైన మన మిత్రులు మనకు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మిత్రులు వాళ్ళ ఒక్కసారి మనం స్మరించుకున్నాము. మొదటిగా మనకు సరఫరా వెంకటేశ్వర మన ఎస్పీఎల్ మనందరికీ ఆదర్శంగా ఉంది. రైటింగ్ చాలా గుండ్రంగా ఏది రాస్తే మనం అక్షరాలాగా ఉంది. అతన్ని మనం కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మనందరి తరఫున ఆయన ఆత్మకు శాంతి కలగాలనేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా వజ్ర శంకర్రావు మన మిత్రుడు ఇక్కడ రాజాపురంలో వాళ్ళ ఉండే ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ తరఫున మనకు చేదోడు వాడాడుగా ఉండే మనం చదివే రోజుల్లో వజ్ర శంకర్రావు అంటే వాళ్ళ చిన్న ఇక్కడ ఉండేది. వాళ్ళ తరఫున మనకు కొంచెం మోరల్ సపోర్టింగ్ ఉండేది వాళ్ళ ఫ్యామిలీ పరంగా. అతన్ని మనం కోరుకోవటం చాలా బాధాకరమైన విషయం. మనందరి తరఫున అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బద్రు మన క్లాస్మేట్, వన్ ఆఫ్ ది క్లాస్మేట్స్ మనకు అతను కూడా చనిపోవడం జరిగింది. అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని. అదేవిధంగా మనకు భాస్కర్ రావు మన నారాయణ సింగ్ వాళ్ళ బ్రదర్ భాస్కర్ అతను కూడా మనకు మంచి మిత్రుడు. మేమైతే చాలా కలిసిమెలిసి ఉండే. ఆయన 6th క్లాస్ 7th క్లాస్లో వెళ్ళిపోయినప్పుడు మనం అందరికి తెలిసిన వ్యక్తి నారాయణ సింగ్ వాళ్ళ బ్రదర్ భాస్కర్. అతను కూడా విడిచి వెళ్ళిపోవడం అది చాలా బాధాకరమైన విషయం. అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మోహన్ సింగ్ తర్వాత ప్రతాప్ సింగ్ వాళ్ళ బ్రదర్ సర్దార్ సింగ్ అతను రీసెంట్లీగా చనిపోవడం జరిగింది. రీసెంట్గా అతని ఆరోగ్యం విషయంలో కూడా చాలా ఇష్యూస్ ఉండి చనిపోవడం జరిగింది. కొంచెం సజెషన్స్ తీసుకుంటే బాగుండేది. మన డాక్టర్ దగ్గర తీసుకోవాల్సి ఉంది. ఆయన మరి ఎందుకు తీసుకోలేదో తెలియదు. సరే, ఏదేమైనా అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కోరుకుందాము. అదేవిధంగా పొట్టయ్య మన క్లాస్మేట్ మా వీళ్ళందరి దగ్గర కొద్దిగూడెం గ్రామంలో నివాసం ఉండే. మన మొదటిసారిగా 2016లో మన కార్యక్రమం నిర్వహణలో భాగంగా
మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం జరిగింది. అప్పటికి మాకు కలవలేదు అతను, వేరే పని మీద వెళ్ళాడనేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన చనిపోయిన ఆ విషయం మనకు తెలిసింది. అతని యొక్క ఆత్మ కూడా శాంతి కలగాలని మన అందరి తరఫున కోరుకుందాము. అదేవిధంగా సిహెచ్ లక్ష్మీనారాయణ అనేసి మనకు రింగుల జుట్టు ఇప్పుడు చిచ్చడి లక్ష్మీనారాయణ, అది కూడా అతను కూడా చనిపోయాడు. అదే అతని యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. అదేవిధంగా మన యొక్క పేరెంట్స్ మన తల్లిదండ్రులు చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలి. రీసెంట్గా మన పేరెంట్స్ వాళ్ళ ఫాదర్లు చనిపోయారు, వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని. అదేవిధంగా అంటే ఎవరైనా మన తరఫున వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని. వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారంటే తొందరగా కోలుకోవాలని. అదేవిధంగా మన రామన్న వాళ్ళ మదర్ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళు తొందరగా కోలుకోవాలనేసి మనం అందరం కోరుతున్నాము. మన యొక్క కోలుకోవాలని కోరుకుంటారు, వాళ్ళని కోరుకోవాలని మనందరి తరఫున మనోధైర్యాన్ని ఇస్తాము. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇంకా ఎవరైనా చనిపోయి ఉంటే వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం నిలబడి ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. విశ్వనాథ పలుకై అది బిరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెల పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఎండల కన్నే సోకని రాణి పల్లెకు రాణి పల్ల
పాణి కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరులకేనే చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై పచ్చని చెల పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండ మల్లెల్లే కొప్పున బెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని సిరిగల చిలకలు ఇలా దిగి నడుచుట న్యాయమా ధర్మమా తొలకరి మెరుపులు చిలికిన చినుకులు నింగిలో ఆగునా సలిమర గదులలో సుఖపడు బతుకులు వేసవే కోరునా అలికిన గుడిసెల చలువల మనసులు మేడలో దొరుకునా అందాల మేడల్లోనే అంటదు కాలికి మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చాలదు నిన్ను నిరుపేదిల్లు పొదరిల్లు ఇలలో ఉన్న హరివిల్లు ఎన్నెన్నో అందాలు ఏదేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం పొద్దేలేని ఆకాశం హద్దేలేని ఆనందం
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు
మాయా మర్మం తెలియని చెలిమే అన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. మాకు దైవ సమానులు, మార్గనిర్దేశకులు, మా అందరినీ అమితంగా ఇష్టపడే మా గురువర్యులు ఖాదర్ సార్ గారికి ఏపీఆర్ఎస్ కిన్నెరసాని ఎస్ఎస్సి బ్యాచ్ 1990 తరపున ధన్యవాదములు. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ ಒಖೋರೆ ಅರಿಸಲಿಲ್ಲ ಎಲ್ಲ ನಾಗೆ ಚೆಲ್ಲ ವಿವಾಹ ಭೋಜನಂಬು ಇಂತೈನ వంట కంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಹಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ಭಕ್ತೇಣಿ ಪೋಣಿಲಿಂದು ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಇವೆಲ್ಲ ನಾಗೆ ಬಿಂದು వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు మజారే అప్పళాలు పులిహోర థప్పళాలు మజారే అప్పళాలు పులిహోర థప్పళాలు వస్వారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు వివాహ భోజనంబు ఇంతైన వంట కంబు ఇయాల వారి బిందు ఒక్కొక్క నాకే ముందు స్మార్ట్ మీసం తిప్పు తిప్పు మీసం తిప్పు తిప్పిండా మీసం దసరు మీసం తిప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా ఒట్టి తిప్పాలి. తిప్పు ఇప్పుడు తిప్పు తిప్పు తిప్పపోతే పైన తీస్తాం మరి లేకపోతే కొట్టరా కొట్టు తొడ గుర్తుకే మన ఓటు గొర్రె గుర్తుకే మన ఓటు గొర్రె గుర్తుకే తొడ గుర్తుని పెట్టవే బాలాజీ కొట్టి మామా కొట్టి మామా కొట్టి సింగ్ ఎప్పుడు ఫారెస్ట్ అనేగా ఈడ కూడా నా చెట్టు ఎటు పోయిందని చూస్తుండు ఇటు సాఫ్ట్వేర్ తీసా మొత్తం తీసి ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారినా, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
ఐస్ నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారి दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట ఆహాహా ఆహా స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నాకున్నది స్నేహమేరా పెన్నిధి స్నేహమే స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం
కథగానే రాసుకో. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా. స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా. మీసమున్న నేస్తమా